ఫ్రెండ్స్, చాలామందికి ఒక డౌట్. గ్రూప్ ఇన్వెస్ట్మెంట్, గ్రూప్ బయింగ్ రెండు ఒకటే కదా అనుకుంటారు. కాదండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. రియల్ ఎస్టేట్లో గ్రూప్ బయింగ్, బల్క్ బయింగ్ లేదా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. అయితే వీటిలో ఒక చిన్న మార్జిన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. చిన్న అండర్స్టాండింగ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఏంటంటే గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ డెసిషన్స్ ఏమి ఉండవు. అందరూ ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఆ డెసిషన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. స్ట్రాటజీ అంటూ ఒకటి ఉంటుంది, ఎగ్జిట్ అంటూ ఒకటి ఉంటుంది, అండ్ దీనికంటూ ఒక అనాలిసిస్ ఉంటుంది. గ్రూప్ బయింగ్లో కేవలం బయింగే ఉంటుంది. అందరూ కలిపి బై చేస్తారు తప్ప అది బయింగ్ అవుతుంది తప్ప ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎటువంటి స్ట్రాటజీ ఉండదు, ఎటువంటి ఎగ్జిట్ ఉండదు. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా చెప్తాను. గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఇన్వెస్ట్మెంట్లో మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా ఈజీగా ఎగ్జిట్ అవుతారు. కానీ గ్రూప్ బయింగ్లో ఎగ్జిట్ కానే కాదు. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే, చాలామంది గ్రూప్గా ఫ్లాట్స్ లేదా ఇతర ప్లాట్స్లు కొనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి ఈ బిల్డర్ ప్రాబ్లంలోకి వెళ్తే ఎంతమంది ఈ గ్రూప్ బయింగ్ చేసిన వాళ్ళు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు అంటే పెద్ద జీరో. చాలామంది బిల్డర్స్ రీసెంట్ టైమ్స్లో బ్యాంక్రప్సీ ఫైల్ చేశారు, బ్యాంక్రప్ట్ అయిపోయారు. గ్రూప్గా ఇన్వెస్ట్మెంట్ చేసి వీళ్ళు ఏం సాధించారు? గ్రూప్గా ఇక్కడ ఫ్లాట్స్ కొని వీళ్ళు ఏం సాధించారు? ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నేను లాజిక్ కూడా మాట్లాడుతాను. గ్రూప్గా ఫ్లాట్స్ కొని అక్కడ బిల్డర్ ఇష్యూలోకి వెళ్తే బిల్డర్ ఈ గ్రూప్ మొత్తంతో సెటిల్మెంట్కి రానే రాడు. ఒక పర్సన్ లేకపోతే ఒక కంపెనీ అనుకోండి, ఆ బిల్డరు వీళ్ళతో సెటిల్మెంట్కి వస్తాడు. గ్రూప్గా వెళ్తే ఆ బిల్డరు సెటిల్మెంట్కి రానే రాడు. ఇలా కొన్ని వందల కేస్ స్టడీస్ చెప్తా ఉంటాను. గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ వేరు, గ్రూప్ బయింగ్ వేరు. దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ లాంగ్ వీడియో నేను త్వరలో చేయబోతా ఉన్నాను. దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ లేదా మీరేమైనా పాయింట్స్ షేర్ చేయదలుచుకుంటే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్స్ని, అభిప్రాయాన్ని తెలియజేయండి. సో దట్ ఇవన్నీ నేను నా లాంగ్ వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాను.